ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వచ్చేసి సెప్టెంబర్ 7th, అందరికీ తెలిసిందే కదా గణేష్ చతుర్థి. ముందుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి. హ్యాపీ గణేష్ చతుర్థి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలిసిన భాషల్లో అన్నింటిలో చెప్పేశానన్నమాట. సో ఇవాళ అర్లీ మార్నింగ్ 4:30కే పెట్టానన్నమాట అలారం, బట్ లేకపోయాను. నైట్ చాలా లేట్గా పడుకున్నా కాబట్టి ఇప్పుడైతే ఇక లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అదంతా బయట ముగ్గు వేసేసి అలాగే ప్రసాదాలన్నీ చేసేసుకొని ఇక దేవుణ్ణి అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇది నేను మార్నింగ్ నుంచి చేసింది. ఇప్పటికే 8 o'clock అయిపోయింది టైం. ఇంకొక 1 hour లోపల దేవుణ్ణి అంతా పెట్టేసి మనం పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేసేస్తానండి. లాస్ట్ ఇయర్ నా ముందు సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది, నేనైతే చాలా బాగా చేశాను. ఒకసారి చూడకపోయిందంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా బాగున్నాయన్నమాట ఆ వీడియోస్. ఆ బ్లాగ్ అయితే చాలా బాగుంది. నాకు స్పెషల్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఆ బ్లాగ్. ఎందుకంటే మా కన్నయ్య చాలా చిన్నగా ఉండే అప్పుడు, అందుకని బాగా చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే వీడు పెద్దగా అయిపోయి నడుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి లాగడం పీకడం అన్నీ చేస్తూ ఉంటాడు, అన్నీ పడేస్తూ ఉంటాడు. కాబట్టి అలా మనం ఫ్రీగా అయితే పెట్టుకోలేము వినాయకుడిని. సో నేనైతే దేవుని గదిలోనే సింపుల్గా పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇలా వ్లాగ్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఇక కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. నా డైలీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా నేనైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే మేము మా చిన్ని వినాయకుడిని అయితే తీసుకొని వచ్చేసాము. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాంటిదే తెచ్చాము. ఇప్పుడు కూడా అలానే ఉంది కదా సిరి, అట్లనే తీసుకొని వచ్చాము. సో ఇప్పుడైతే మా వినాయకుడిని ఇక్కడైతే మేము ప్రాణ ప్రతిష్ఠ అయితే చేసేస్తాం. వినాయకునితో పాటు ఇంకొక చిన్ని వినాయకుడిని అలానే గౌరీ మాతను కూడా తీసుకొని వచ్చాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వచ్చేద్దాము వినాయకుడిని. దేవా హాయ్ అని చెప్తున్నాడు అందరికీ. దేవాంశ్ కూడా మొక్కుతున్నాడు. సో ఈయన అన్నమాట మా చిన్ని వినాయకుడు. బాగున్నాడు కదా, చాలా క్యూట్గా ఉన్నాడు కదా స్వామి. బాగున్నాడు కదా దేవాంశ్, బాగున్నాడంట. చూడండి మా వాడు కూడా చెప్తున్నాడు.
కోసం నేనైతే 2 days తిరిగానండి అసలు. మరి ఇంకా ఇంటి దగ్గరే వస్తే తీసుకున్నాను అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. వినాయకునికి పూలమాల లాగా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నా. స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఎలక్కాయలు. అదే లడ్డు లాగా అనిపిస్తుంది. లడ్డు లాగా ఉందా? లడ్డు కూడా తెచ్చిన మోతిచూర్ లడ్డు స్వామి కోసం. అందరూ బాగా అయితే అది లడ్డు పెడదాం అక్కడ, అది తీసేయి. ఇది తీసేద్దాము. నిజమైన లడ్డునే పెడదాము. స్వీట్స్ అలాగే స్వామివారికి నైవేద్యం పెట్టేస్తే అయిపోతుంది, మనం పూజ చేసేయచ్చు. ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అండి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, సేబ్కాయ, ఇంకా సీనా పండ్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా స్వీట్స్ అని చెప్పా కదా, ఇవే మోతిచూర్ లడ్డు. ఇంకా ఇవన్నీ స్వీట్స్, ఇవన్నీ కూడా దేవునికి పెట్టేస్తాం. ఒక లడ్డు స్వామివారి చేతిలో పెడదామా? దీనికి కూడా వేలం పాట ఎవరైనా పెడితే బాగుంటుంది కదా. బాగా పెడతారా? అవునవును, వేలం పాట అది ఇప్పించుకోవాలి ఎలాగైనా. పర్ఫెక్ట్ కదా, బాగా కనిపిస్తుంది. మూడు రకాల నైవేద్యాలు: పాయసం, పులిహోర, చిత్రాన్నం. యాక్చువల్లీ మనం ఇంకా చిన్న వినాయకుడిని అలాగే గౌరీ మాతను పెట్టేది మర్చిపోయాం. ఇప్పుడు వారిని కూడా పెట్టేద్దాం. ఇంకొక చిన్ని వినాయకుడు అని చెప్పాను కదా, చూసారు కదా ఎంత బాగున్నారో వినాయకుడు. ఇంకొకటి అలాగే గౌరీ మాతను కూడా తీసుకొని వచ్చాను. వీటికి కూడా వినాయకుడు వచ్చేసి మేము బాబుకి పుట్టు వెంట్రుకలు తీద్దామని చెప్పేసి తిరుపతి వెళ్ళాం కదా. అప్పుడు ఫస్ట్ కాణిపాకంకే వెళ్ళాలి కాబట్టి, వరసిద్ధి వినాయకుడికే పోవాలి కాబట్టి మేమైతే అక్కడ ఇది గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వినాయకుడిని అయితే
అయితే తీసుకున్నా. ఈ వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టేస్తున్నా ఇప్పుడు నేను. ఓకే, డన్. సో గైస్, చూస్తున్నారు కదా, ఇదన్నమాట మా వినాయక చవితి ఫెస్టివల్. ఎలా అనిపించిందో మీ అందరికీ కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ఎలా డెకార్ చేశాను, ఎలా దేవుణ్ణి పెట్టాను, మొత్తం అంతా కూడా మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేయండి ఈ వీడియోనైతే. కొంతమందికి అది పోతుందన్నమాట, రికమెండ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. సో ఇది వినాయక చవితి. ఇంకోసారి మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి. సో ఇక దగ్గర నుంచి మొత్తం అంతా కూడా చూపిస్తా మీకు ఎలా ఉందో అనేది. నాకైతే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అని. సో ముందుగా ఇంటి దేవునికి దీపాలు పెట్టేస్తాను అన్నమాట స్టార్టింగ్లో. ఆ తర్వాత వినాయకుడిని ఇలా కూర్చోబెట్టేసి గౌరీ మాతని ఇంకా వినాయకుడు, ఎన్ని వినాయకులు ఉంటే అన్ని వినాయకులని కూర్చోబెట్టేసి మొత్తం చూసారు కదా మా వినాయకుడిని. చాలా బాగున్నారు కదా వచ్చే వినాయకుడు. లడ్డు కూడా పెట్టేస్తామండో. సో ఇలా పూజ చేసుకుంటే మనసుకి చాలా బాగా అనిపిస్తుంది కదండి. సో ఓవరాల్గా ఇదన్నమాట మన పూజ డెకార్. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూస్తుందండి. స్నానం చేయలేదు, ఏం లేదు మా దేవాంశ్. అయినా కూడా మమ్మీతో ఫోటో దిగడానికి వచ్చేసాడండి. చూసారు కదా మా వినాయకుడి దగ్గర ఇంకొక మా చిన్ని బొజ్జి వినాయకుడు. లాస్ట్ టైం ఇంత చిన్నగా ఉన్నాడు దేవాంశ్. సరే,
దేవాంశ్ ఇలా చూడు. బా దేవాంశ్ డ్రెస్ సూపర్ గా ఉంది కదా, బాగుంది. దేవాంశ్ సే హాయ్. హాయ్ చెప్పు నాన్న. హాయ్ దేవాంశ్. హాయ్. మన డాడీ దగ్గరికి వెళ్తాను. చెప్పినా కదా డాడీ తింటారని. హాయ్. చెప్పండి హ్యాపీ వినాయక చవితి అని. దేవాంశ్ దేవాంశ్ అవునంట, చెప్తానండి. ఓకే దేవాంశ్ హాయ్. సో గైస్ పూజ అంతా అయిన తర్వాత ఇక ఆఫ్టర్నూన్ కొద్దిగా రెస్ట్ అలా తీసుకొని ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆయన జామకాయ తింటున్నారు, దేవాంశ్ ఆడుకుంటున్నాడు. ఇంకా బయట అలా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాం. చూడాలి, కొంచెం ఫ్రెష్ అయిపోయి అలా వెళ్ళేసి వస్తే ఫెస్టివల్ కంప్లీట్ అయిపోతుంది. ఏమైనా ఫెస్టివల్ అంటేనే ఇలా మామిడి తోరణాలు అలానే ఈ డెకారే కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక రోజా పువ్వు ఉండింది, మొన్న వెళ్ళిపోయినట్టుంది, తెంపేసినారేమో. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా, ఎంత బాగుంది. సో గాయ్స్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, దీన్ని అందరూ ఈత చెట్టు అని అనుకుంటారు, బట్ ఇదేంటంటే ఖర్జూరం చెట్టు అండి. చూపిస్తాను మీకు ఎన్ని ఖర్జూరాలు ఉన్నాయో చూడండి. ఇది 3rd or 4th టైం రావడం. ఇది పెట్టి నాన్న నియర్లీ 8 to 9 years అవుతుంది. సో ఇది కరెక్ట్గా నా మ్యారేజ్ టైంకి వచ్చాయన్నమాట సీడ్స్. అట్లే ఇంకా ఇప్పుడు ఇది 4th టైం రావడం. బాగున్నాయి కదా. హే గాయ్స్, మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. సిరీదా మా వ్యూయర్స్ అందరికి విషెస్ చెప్పు. హ్యాపీ వినాయక చవితి గైస్. మార్నింగ్ నుంచి ఇప్పుడు కనిపిస్తుంది కదా సిరి పాపం, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యిందన్నమాట, అందుకే ఇప్పుడు కనిపిస్తుంది. దేవాంశ్ ఇక్కడ తొంగి చూస్తున్నాడు, ఏంటబ్బా వీళ్ళు మాట్లాడుతున్నారు అని కదా. దేవాంశ్ హాయ్ చెప్పునా. హాయ్. వాడికి పార్క్కి పోవాలంటండి, అందుకే ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా పార్క్లో కలుద్దాం మనమైతే. వెళ్దామా సిరి? మా ఊరిలో ఫేమస్ వినాయకుడిని అయితే మీకు ఇవాళ చూపిస్తాం మేము కదా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంతేనా? ఓకే, మనమైతే ఇంకా పార్క్లో కలుద్దాం. గాయ్స్ ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యామో కానీ ఇక్కడ వర్షం అయితే వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. గాలులు వస్తాయి కదండి. అబ్బా ఫుల్ వర్షం స్టార్ట్ అయినట్టుంది, చూస్తున్నారు కదా మీరు. దేవాంశ్ దుమ్మంతా వస్తుంది నాన్న. పార్కుకి వస్తే మా వానికి అదొక జోష్ అన్నమాట ఫుల్గా. కంట్లో పడిందా దేవాంశ్? నా దగ్గరే ఉంటాడంట. ఇప్పుడేమో ఇవాళ కొత్తగా నా దగ్గరే ఉంటున్నాడు దేవాంశ్. హాయ్ చెప్తున్నాడు దేవాంశ్. దేవాంశ్ హాయ్ చెప్పున్నానా? హాయ్ హాయ్ చెప్పు. సో ఇవాళ సెక్యూరిటీతో వచ్చేసాం, ఐ మీన్ చెప్పులు అవన్నీ తీసుకొని వచ్చేసాం అన్నమాట. బాగా దీంట్లో ఉన్నాయి. దేవాంశ్ అప్పా అప్పా అప్పా. దేవాంశ్ అలా నడుస్తాడని చెప్పేసి వాళ్ళ పిన్ని చూపిస్తుందండి ఇక్కడ.
వాడికి ఇష్టమైన ప్లేస్ నవ్య డేస్ అంటే ఇదే అండి. పిన్ని అండ్ దేవాంశ్ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. చూస్తున్నారు కదా మబ్బులన్నీ కమ్ముకున్నాయి ఫుల్గా, అందుకే వర్షం స్టార్ట్ అయినట్టుగా ఉందండి ఇక్కడ. మేము ఈ టైంలోనే వచ్చినాము, అయినా పర్లేదు తడిచి అయినా సరే మంచిగా చూసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో మీలో ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారు? నేనైతే ఫుల్ నేచర్ అంటే చాలా ఇష్టం అండి, మంచిగా ఎంజాయ్ చేస్తాం. మ్యారేజ్కి ముందర అయితే బాగా నేచర్ని మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని అన్నమాట. నాతో పాటు నా ఫ్రెండ్ భావన అని ఒక అమ్మాయి ఉండేది, తను కూడా అంతే బాగా నేచర్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళిపోయి మేము మంచిగా ఫోటోషూట్ అట్లా చేసుకొని అట్లా వెళ్ళే వాళ్ళం అన్నమాట. మరి మ్యారేజ్ అయిన తర్వాత కుదరలేదు అంతగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా మామూలు కొంచెం పెద్దగా అవుతున్నాం కాబట్టి ఓకే కొద్దిగా ఫ్రీ అవుతామేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది, బట్ ఏం ఫ్రీ అవ్వము అంతే. సిరి లైఫే బెస్ట్ అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు అలాగే ఉంటుంది సిరి. అందుకే మా శిరీషకి చెప్తున్నా ఇప్పుడే మ్యారేజ్ వద్దు సిరి, ఇంకొక 2 years అని. అమ్మ వద్దు ఏజ్ అయిపోతుంది, ఇంకో 1 year చాలు అని చెప్తుంది అన్నమాట శిరీష. సో మా దేవాంశ్ డ్యాన్స్ చేస్తున్నాడంటే చూపిస్తాం మీ అందరికీ కూడా. సరే ఈసారి స్లిప్పర్స్ వేసుకొని ఫుల్ సెక్యూరిటీతో వచ్చేసాము బాబుని. ఇది బ్యాగ్ ఇక్కడ ఇచ్చేసి. పార్క్ అయితే బాగా ఉందండి, ఇక్కడ టెంపుల్ ఉంది కదా పైన, కాబట్టి అందరూ బాగా పెద్ద పెద్ద వాళ్ళంతా అలా కూర్చోడానికి వస్తారన్నమాట ఈవినింగ్ టైమ్స్ అలా. దేవాంశి పాపం మంచిగా కోట్ అవన్నీ వేసేసాం ఇక్కడ. చాలా బాగుంది అసలు క్లైమేట్. అంటే క్యామ్లో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ బట్ రియల్గా అయితే చాలా సూపర్గా ఉందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. వినాయక చవితి రోజు మంచి బ్లెస్ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట ఇక్కడ. గాయస్ ఇక్కడ దేవాంశ్ నవ్వుతున్నాడు ఫుల్గా. దేవాంశ్ చుట్టూ ఇక్కడ వాళ్ళ పిన్ని ఒక స్టెప్ చూపిస్తుంది. ఫొటోస్ ఎట్లా శిరీష అది స్టెప్ ఎట్లా ఎట్లా ఇంకోసారి చూపించు. అట్లా చేస్తే ఫొటోస్ బాగా వస్తాయని ఏదో రీల్లో చూసిందంట గాయస్, దాన్ని చూపిస్తుంటే ఇక్కడ దేవాంశ్ అయితే ఫుల్గా నవ్వుతున్నాడు. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఓయమ్మా నా స్టెప్ వీడికి కూడా నవ్వు వస్తుంది. అవునవును గాయస్, వర్షం స్టార్ట్ అయిపోయింది కదా. ఫుల్ యాక్చువల్లీ ఎంజాయ్ చేద్దామని వచ్చాం, బట్ ఫొటోస్ తీసుకోవడానికి టైం కుదిరిపోయింది. మంచిగా రెడీ అయినా ఏ డ్రెస్లో ఉన్న ఫొటోస్ అయితే కంపల్సరీ అన్నమాట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అసలు ఫేవరెట్ అన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్. సో ఇది దేవాంశ్ బాయ్ చెప్పు నాన్న. బాయ్ 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 బాయ్. నేను చాలా క్యూట్గా ఉన్నాను, ఎప్పుడు అలా వేలు పెట్టుకొనే ఉంటాడు దేవాంశ్. సో వర్షం స్టార్ట్ అయిపోయింది, మేమైతే ఇక పోవాలి. నెక్స్ట్ వినాయకుని దగ్గరికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను.
డిఫరెంట్గా ఉన్నారు కదా సో గైస్ చూసారు కదా, ఇదే నా వినాయక చవితి ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితోనే ఇప్పుడైతే నేను షేర్ చేసేసుకున్నానండి. చాలా లేట్ అవుతున్నాయి, వ్లాగ్స్ డిలే అవుతున్నాయి, వీడియో ఎడిట్ చేయడానికి అస్సలు కుదరడం లేదు. ఊరికి అటు ఇటు వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము కొంచెం బిజీగా ఉన్నామండి, వర్క్లో ఉన్నాం. అందుకనేసి వ్లాగ్స్ అప్లోడ్ చేయలేకపోతున్నా, వీడియోస్ అయితే తీసుకుంటున్నా, బట్ ఏది పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి కంటిన్యూగా పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సో ఇదండి వ్లాగ్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే మన వ్లాగ్ని అందరూ కాస్త లైక్ చేయండి, అది కొంతమందికి రికమెండ్ అవుతుంది. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయండి ఇక మీదట. ఇంకో వ్లాగ్లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, బాయ్ గాయ్స్.